హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. బెంగుళూరు వేదికగా ఒక ప్రైవేటు కార్యక్రమంలో జగన్, కేటీఆర్ ఒకే వేదిక పంచుకోవడంతో ఆంధ్రాలో వైసీపీ కార్యకర్తల్లో, తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తల్లో పండగ వాతావరణం నెలకొని ఉంది. ఈ రెండు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు. ఈ ఇద్దరి కలయికను ఆకాశానికి ఎత్తుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ కలయికను విపక్ష మీడియా, ఇటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెగ ఎంజాయ్ చేశాయి. చంద్రబాబు బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి ఎన్డీఏకి బద్ద వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినా ఇవేం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఎప్పటికీ చంద్రబాబు శిష్యుడే అనే ధోరణిలో ఎలివేషన్స్ కొనసాగాయి. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని విస్మయానికి గురిచేసింది. విపక్ష సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ ఎలివేషన్స్ కొనసాగుతున్న తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి నవంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవడం, తెలంగాణలో జగన్ అభిమానులు జన సునామీ సృష్టించడం, అడుగడుగున జన నీరాజనాలు పట్టడం, కార్యకర్తలు కేటీఆర్, జగన్ ఫ్లెక్సీలను ప్రదర్శించడం, 2029లో రఫా అంటూ బ్యానర్లు చూపించడంతో విపక్ష మీడియాకు ఏం చేయాలో అర్థం తెలియక, దాన్ని ఎలా డైవర్ట్ చేయాలో అర్థం కాక తెలంగాణ ప్రజలను అవమానపరిచేలాగా విష ప్రచారానికి పూనుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ గడ్డ మీద వచ్చిన జనాదరణను చూసి తట్టుకోలేక విపక్షాలతో పాటు ఎల్లో మీడియా తెలంగాణ ప్రజలపై విషం కక్కారు. ఈ సంఘటన మరొక ముందే నిన్న బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒకే వేదిక పంచుకోవడంతో ఎల్లో మీడియాకు పుండు మీద కారం చల్లినట్టయింది. ఎల్లో మీడియా చేస్తున్న ఈ విష ప్రచారం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలోనే కాక కాంగ్రెస్ పార్టీలోని వైఎస్ఆర్ అభిమానులను తీవ్ర మనోవేదన గురిచేసింది. జగన్మోహన్ రెడ్డి చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో అడుగు పెడితే ఈ రేంజ్లో ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్, కేసీఆర్తో రాజీ చేసుకుని కుక్కిన పేనులో పడి ఉన్న ఎల్లో మీడియా నేడు పడగ విప్పి బుసలు కొడుతుంది. కేసీఆర్ కుటుంబంపై విషం చిమ్ముతుంది. కేసీఆర్ అధికారంలో ఉంటే మన ఆటలు సాగవనే నిర్ణయానికి వచ్చిన ఎల్లో మీడియా వీళ్ళు నిత్యం జాకిలు పెట్టి లేపే ఓ రాజకీయ పార్టీ కేవలం కులం ప్రాతిపదికన ఎన్డీఏ కూటమి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తుంటే తెలంగాణలో బీజేపీ కూడా స్వేచ్ఛలుడికి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం కులాల ప్రాతిపదికన విడిపోయింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత సానుకూలత లేనప్పటికీ పక్క రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్న ఓ సామాజిక వర్గం అండతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నాడని చాలామంది కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకుల్లో ఒక అభిప్రాయం ఉంది. దానివల్లనే రేవంత్ రెడ్డి ఎవరిని లెక్క చేయడం లేదని, కేసీఆర్ హయాంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేవాడని తమ అభిప్రాయాలను బహిరంగంగానే వెలువచ్చుతున్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఒక వర్గం మీడియా చేసిన అతి కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ఈ అసంతృప్తి వచ్చే ఎన్నికల నాటికి మరింత ముదిరి అంతిమంగా కేసీఆర్కు లాభం చేకూర్చే విధంగా ఉంది. మొత్తం మీద కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి కలయిక మొన్న హైదరాబాద్లో జగన్ అభిమానులు సృష్టించిన జనసునామీ, దీని మీద ఒక వర్గం మీడియా చెమ్మిన విషయం వెరసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.